మహిమ కలుగును గాక. ఫస్ట్ ఎవరికి వచ్చింది ఘనత? తల్లిదండ్రులకే కదా, మనకే కదా వచ్చింది. అందుకని బిడ్డల కొరకు నిత్యము ప్రార్థన చేయండి. బిడ్డల కొరకు నిత్యము ప్రార్థన చేయండి. దేని బిడ్డలారా, దెయ్యములు అన్నవి మీరు దేని బిడ్డలారా ఆలోచించినట్లయితే అవి మనుషుల్ని పాడు చేసేవి అని అర్థము. దెయ్యము అంటే మనుషుల్ని పాడు చేసేవి. ఈరోజు యవ్వన బిడ్డలు చిన్న వయసులోనే మనసు పాడైపోతుంది కదా. చూడండి, ఏ యవ్వన బిడ్డ అని సరే, మన తల్లి దేని బిడ్డల నాకు వచ్చి, అయ్యగారు ఉపవాస ప్రార్థనలో నాకు దర్శనం వచ్చింది అయ్యగారు అని చెప్పి ఏడుతుంది. దర్శనం వస్తే ఎందుకు ఏడుతున్నావు అంటే, అయ్యగారు నా కొడుకు చచ్చిపోయినట్టు వచ్చిందని దర్శనం అని దేని బిడ్డలారా ఏడ్చింది. అప్పుడు నేను అన్నాను, దేవుని ఆత్మ అంటుంది, లేదమ్మా నీకు ఆ కీడు మీ ఇంట్లో జరగదు. అయితే నీ కొడుకు భక్తిలో తగ్గిపోయాడు. భక్తిలో అంటే చనిపోయాడు అంటే తగ్గిపోయాడు అని అర్థము. దానికి అర్థం ఇదేనమ్మా అంటే, నిజమండి అయ్యగారు అని వెళ్ళి నేరుగా కొడుకుని అడిగేసిందంట. నాతో అన్నది ఆ తల్లి ఏమన్నదంటే, అయ్యగారు ప్రతి వారం వెళ్తున్నాడు మందిరానికి అని. లేదమ్మా వెళ్తున్నాడు కానీ యవ్వన వయసులో ఉన్నాడు కదా, మనసును పెడతలేదంటే నేరుగా వెళ్ళి అడిగితే, నిజమేనమ్మా చర్చికి వెళ్తున్నాను కానీ ఏం పెడతలేదు, మనసున నేను భక్తిని దేవుడి మాటలను పెడతలేదు. చూసారా, ఒక తల్లి ఎంత అల్లాడిపోయింది ఒక దర్శనం కోసం, ఒక కళ్ళ కోసం. ఆ కళ్ళలో నిజం కాదు అది, అయినప్పటికీ కూడా ఏదో జరగబోతుందని బాధ. ఈరోజు నేను అంటాను, ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డల కొరకు ఎంతో బాధ్యత కలిగి ఉండాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా ఒకరిని అంటాం అనవసరం. మన బిడ్డను మనము చిన్నప్పటి నుండి దైవ భక్తిలోని చెప్పండి, మంచి క్రమశిక్షణలోని పెంచితే ఈ రోజు నువ్వు బాధపడక్కర్లొద్దు, ఏ రోజు బాధపడక్కర్లొద్దు. నీ పిల్లలే నీకు ఘనతగా బ్రతుకుతారు. నీ పిల్లలు చేసే మంచి మంచి పనుల వల్ల నీ నామం రోజు రోజుకి ఘనపరచబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా దేని బిడ్డలారా? ఒక తల్లి పడుతున్న తపన, నా కుమార్తె బాగోవాలి. ఓ కుమార్తె పడుతుంది దేని బిడ్డలారా, ఒక తల్లి పడుతున్న బాధ ఏంటంటే, నా కుటుంబంలో క్షేమము కలగాలి. పురుషులుగా వారు ఆయా పనులకు వెళ్ళిపోయినా, తల్లిగా స్త్రీగా నీవింటిలో దేవుని పాదాల దగ్గర గోజాడాలి. దేవుని పాదాల దగ్గర గోజాడాలి. బ్రతిమాలు కావాలి.